హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పొటాటో స్టిక్స్ చూడండి, ఎంత పొడుగ్గా ఎంత బాగా వచ్చినాయో, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు గార్లిక్ చీజ్ సాస్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ముందుగా దానికోసం బంగాళదుంపలు అనేది పీల్ చేసుకుని క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను. క్యూబ్స్ కింద కట్ చేసి నేను దీన్ని ఉడకబెడుతున్నానండి. ఎందుకు నార్మల్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు. క్యూబ్స్ కింద కట్ చేస్తే ఏంటంటే త్వరగా ఉడుకుతాయని చెప్పి ఇలా కట్ చేసి ఉడకబెట్టానండి. ఇలా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. బంగాళదుంపలు బాగా చల్లారిన తర్వాత మ్యాష్ చేసుకుంటున్నానండి. ఇలా నేను ఇక్కడ 2 బంగాళదుంపలు తీసుకున్నాను. 2 బంగాళదుంపలకి నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ స్టార్చ్ అనేది యూజ్ చేశాను. ఇంకా దీంట్లోకి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా అంతా వేసి బాగా ముద్దగా కలిపానండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుతున్నాను. ర్యాప్ చేసి పెట్టి దీన్ని ఇప్పుడు ఒక ఈక్వల్ సైజ్ వచ్చేంత వరకు రోల్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగా ఎక్కడ అంటే కొంచెం ఈక్వల్ సైజ్ పర్ఫెక్ట్ సైజ్ వచ్చేంత వరకు రోల్ చేస్తున్నా. ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని 20 నిమిషాల పాటు మనం ఫ్రీజ్ చేసుకోవాలి. సో అలా ఫ్రీజ్ అయ్యేలోపు మనం గార్లిక్ సాస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం గార్లిక్ అనేది కట్ చేసుకుని అందులో కూడా వేసుకున్న తర్వాత ఫ్లవర్ వేసుకుని బాగా కలుపుకొని ఇంకా మిల్క్ వేయాలండి. మిల్క్ వేసిన తర్వాత సాల్ట్ వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత దీనికి మీకు నచ్చిన చీజ్, నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ అనేది యూజ్ చేశానండి. మొజరెల్లా చీజ్ యూజ్ చేసి మొత్తం వేసి బాగా కలిపాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి, అప్పుడే బాగుంటుంది. లేదంటే మళ్ళీ థిక్ అయిపోతుంది అన్నమాట సాస్ అనేది. ఇప్పుడు ఇంకా 20 మినిట్స్ అయ్యింది కాబట్టి మనం ఫ్రీజ్ చేసుకున్నది ఉంది కదా పొటాటోది, ఆ పొటాటోది బయటకు తీసి దీన్ని నీట్గా కట్ చేసుకుంటున్నానండి. కట్టే ఎందుకు చేసుకుంటున్నాను, నార్మల్గా తీయకూడదా అని మీరు అడగొచ్చు. నార్మల్గా తీస్తే ఎక్కడైనా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో మంచిగా పొడుగ్గా రావాలి అంటే దీన్ని ప్లాస్టిక్ అనేది కట్ చేసి నీట్గాను ఇలా ఈక్వల్ సైజెస్లో ఇలా కట్ చేసుకుంటాను. ఈ లోపైతే నేను పొయ్యి మీద కూడా ఆయిల్ అనేది హీట్ ఎక్కడానికి పెట్టానండి. మీరు దీన్ని కావాలంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. బట్ మంచి క్రిస్పీగా కావాలి కాబట్టి నేను ఏంటంటే అన్ని ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకుని లోపు ప్యాన్ ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ని రెడీ చేసుకున్నాను. హీట్ ఎక్కిందండి ఆయిల్. సో ఒక్కొక్కటి స్లోగా అందులో వేస్తున్నాను. నేను ఇందులో ఎక్కువ ఒకేసారి కుక్ చేయట్లేదండి. ఒక్కొక్కసారికి 4 అంటే నా వెజల్ చిన్నది కాబట్టి 4 వేసాను. సో 4 వేసి కుక్ చేశాను. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టపడతారు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే దీన్ని మంచి స్నాక్ కింద చాలా బాగా ఇష్టపడతారండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.